Be advised, we have a visual on enemy paratroopers at grid probably. ఇట్స్ ఓకే సార్, అదే పని మీద ఉన్నా. మీరు చెప్పినట్టే మోహా ప్రాంతానికి వచ్చా. హలో హలో సార్, మీరు చెప్పిన ప్రదేశానికి వచ్చాను సార్. మీరు చెప్పినట్టు ఇక్కడ ఏం లేదు సార్. సార్ 1 సెకండ్ సార్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ సార్. తాతా తాతా లే, ఎవరు నువ్వు? అధిపతిని. ఇక్కడేం చేస్తున్నావు? ఈ మోహాకి అధిపతి? దేనికి అధిపతి నువ్వు? ఎదిరిగిపోయిన కొండలకా? నీకు ఇదే కనిపించిందా? సరే, నాకు ఇక్కడ కూర్చోబెట్టు. సరే, జాగ్రత్త మరి, నేను వెళ్తున్నా. చరిత్ర చరిత్ర చరిత్ర. పిచ్చేం పట్టిందా నీకు? ఎవరికి పట్టింది పిచ్చి? జనానికి పట్టింది పిచ్చి. చరిత్ర మర్చిపోవటానికి. చెప్పు, నీ చరిత్ర ఏంటో వింటా. మోహ 1996. ఈ ప్రాంతంలో నీరు లేక ప్రజలు, దానితో పాటు మూగజీవుల ప్రాణాలు విడుస్తున్న విషయం తెలుసుకున్న మక్కా పౌరులు ఒక సుల్తాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. ఆ సుల్తాన్ పేరు కుషాల్ మొహమ్మద్ సుల్తాన్. ఓటమి లేని వీరుడు. ఆ వీరుడి సైనికులు మోహ ప్రాంతానికి బయలుదేరారు. మక్కా నుండి వచ్చిన ఈ విషయం తెలిసిన దిమ్ర తెగ దానికి ఒప్పుకోలేదు. సుల్తాన్ సైనికులు మోహ ప్రాంతంలో నివాసం కోసం గుడిసెలు వేసుకొని ఉన్నారు. దానితో దిమ్రా తెగ యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో సుల్తానే గెలిచాడు. అలాంటి వీరుడి తలవార్ కావాలి అని ఆ తలవార్ కోసం దిమ్రా తెగ ఆ తలవార్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఒకరోజు ఆ సుల్తాన్ మరణించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాడుతూనే ఉన్నారు. అప్పటి నుంచి ఈ మోహా కోసం నేను, నా మిత్రుడు కరీం ఆ తలవార్ కోసం కాపలాగున్నాం. కుమార్, కుమారన్నా, బాబా పిలుస్తుండు. ఏంది బాబా పిలిచారు? కరీం బాబాయ్ దిమ్రాకి దొరికాడంట. నువ్వు వెళ్తావా, విజయ్ని పంపిస్తావా? బాబా విజయ? అట్టేం జరగదులే. విజయ్ విజయ్ కరీం బాబాయ్ని దిమ్రా తమ్ముడు పట్టుకున్నాడంట. బాబా నిన్ను పంపమన్నాడు. బాబా చెప్పాక కరీం బాబాని పంపొద్దని. ఇప్పుడు పంపాడు. ఎవరెళ్ళి తేవాలి? సరిపోతాను కానీ నీ లారీ తాళాలి అన్న. సరే మరి పోయేస్తా. పైకి ఎత్తండి, ఎత్తండి, ఎత్తు. హలో బాస్, రుద్ర ఎక్కడుంటాడు ఇక్కడ? అటు పోవడానికి దారి లేదు కానీ రుద్ర ఎక్కడున్నాడు చెప్పు, లేకపోతే దర్ఖాస్. నన్నేమన్నా చేస్తే దిమ్రా నిన్ను వదళ్ళు. ఈ ఊరు ఎమ్మెల్యే నాకు బాగా తెలుసు. ఆయన చేతుల్లో నువ్వు చస్తావు. ఏ దేవుడా, ఈ జన్మలో వీళ్ళు మారరు. దిమ్రా అన్న ఉన్నాడు, ఎమ్మెల్యే పిఏ ఉన్నాడు, కలెక్టర్ డ్రైవర్ ఉన్నాడు. వాడు గెలవాలా, వీడు గెలవాలా, ఇవన్నీ మానుకోండ్రా. ఏదైనా మన తాతల పేర్లు, మన నాన్నల పేర్లు చరిత్రలో చెప్పుకొని బతికినట్టు ఉండాలా.
నువ్వు నన్ను చంపినా చంపకపోయినా దిమ్రా చేతుల్లో నీ చావు రాసి పెట్టుంది. దర్కాస్ రే చెప్పాడా వాడు? లేదన్నా. చెప్పురా. చెప్పను. వీడిట్ట వెండగాని భద్రా. వీడి కోసం ఎవడొస్తాడ్రా చెప్పడం గాని. అయితే ఆ కరీం భాషను ఎవరు కాపాడారు? ఒకడున్నాడు. ఎవడ్రా వీడు? డ్రైవర్ నా కొడుకు. అవునన్నా డ్రైవర్ నా కొడుకే. దొంగ లోడ్ ఎత్తడానికి వచ్చాను. యాదగిరి ఎవరన్నా? యాదగిరి యాదగిరియా? అట్లాంటి వాళ్ళు ఎవరు లేరమ్మ ఇక్కడ. ఇక్కడికి రాకూడదు కానీ వెళ్ళిపో. లేదన్నా, నా దొంగ ఇక్కడే ఉంది. అది ఇస్తే నేను తీసుకుని వెళ్ళిపోతా. మళ్ళీ ఇటు రాను. ఓహో, నువ్వు ఆ దొంగ కోసం వచ్చావా? ఆ దొంగ కావాలంటే నువ్వు మా దొంగలతో మాట్లాడాలా. వైలెన్స్ సామాన్యంగా నేను వైలెన్స్ వద్దనుకుంటా. ఎవర్రా చేసింది? ఎవడ్రా నువ్వు? విజయ్ గౌతమ్. అంటే తమిళనాడు విజయ? నైరే ఆంధ్రాకా విజయ్. ಚಿಗುರು ತೊಡಿಗೆ ಬಗಲ ಮೊಗ್ಗೇಲನೆ ಐ ಲವ್ ಯು. మర్యాద బాగున్నాయనా? ఎప్పుడు మీరే నా పట్టుకునేది? కరీంబాయ్, ఏ కరీంబాయ్ వినిపిస్తుందా? దిమ్రా తెగతో పెట్టుకుంటే ఏమైందో తెలుసు కదా, చెప్పలేదా ఈ బచ్చా నా కొడుక్కి? ఆహా,
విన్నా, మీ తెగ గురించి చెప్పారు, చాలా గొప్ప తెగంటగా. విన్నా. ఓహో, విన్నావా? నాకేమన్నా అయితే మీ మోహా తెగులో వాళ్ళందరి తలలో తెగి పడతాయి. అచ్చా, ఎవడి తలలు తెగుతాయో చూద్దాం. ఓహో, చెప్పడానికి వచ్చావా? ఏ లేదు, బయట హౌస్ వాళ్ళకి సీట్ లేవండగా, అందుకే వచ్చా కూర్చోడానికి. ఆ తల్వార్ దొరికేదాకేరా మీ ఆటలు. ఏదైనా మూతలు చేసే చక్కగా ఉంటుంది. ఆ తలవాటు దొరికేదిలే, మీ యుద్ధం ఆగేదిలే. అంతేగాని మా ఓల జోలికి మాత్రం వస్తే అస్సలు ఊరుకునేదిలే. సరే బాబాయ్, అప్పటికి ఏదో ఒక డాబాలో తినొద్దాం పదా, లేకపోతే వీడి పాఠం చెప్తూనే ఉంటాడు. విజయ్, ఇప్పుడే వస్తా. సరే, నేను పోతూ ఉంటా, తొందరరా. రుద్రా, లే, వెళ్ళిపో. విజయ్ రాకముందే వెళ్ళిపో. కరీంబాయ్, చెప్పాడికి ఇంకోసారి మాతో పెట్టుకోవద్దని. బాబాయ్ ఏడు ఇక్కడే కట్టి ఉండాలిగా. అవును, విజయ్ ముందర వెళ్ళి ఎత్తుకు, నేను వెనకాల వెళ్ళి ఎత్తుకుతా. సరే, నేను ముందు వెతుకుతున్నా, వెనకాల ఎత్తుకు. విజయ్, ఏం చేస్తున్నావు విజయ్? వెతకడం కన్నా ఇది చెయ్యడమే నయం బాబాయ్. అసలు విజయ్ ఎవడు? ఏమైంది? కరీం బాబాయ్ ఎక్కడా? వెనకాల వస్తున్నాడు బాబాయ్. దిమ్రా తమ్ముడు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మూడేం బాగాలేదన్నా. అన్నా, మంచి మూడొచ్చే పాట పెట్టన్నా, మా చిరంజీవి పాట, పేటకు మేస్త్రి. మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి, ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు చేస్తే నేనే మేస్తిరి, నేనే మేస్తిరి. హోయిరబ్బా హోయిరబ్బా. రజనీకాంత్ పాట పెట్టన్నా. దిమ్రా వస్తున్నాడు. దిమ్రా వస్తున్నాడు. నేను చూసుకుంటా.
గుర్తుపెట్టుకో, నీ మెడలో కుశలం ఉంది. వద్దు దిమ్రా, వద్దు. దీన్ని ఇక్కడ ఆపేస్తేనే మంచిది. వదులు వదులు. ఈ కుషాల్, నీ మెల్లో పడ్డానికి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది. సుడిగాలి చుట్టినట్టు చుట్టాలా మరియు ఏలాలా, అంతేగాని అది తప్పు ఇది చెయ్యకూడదు అన్నోడి తల తెగిపడాలా. ఇక్కడేం దొరికిద్దురా తల్వారు? ఇక్కడ దొరికేయన్నీ రాళ్ళే. మా వాళ్ళు చెప్పడం కానీ మీ పిచ్చి కాకపోతే. ఎవ్వరి పిచ్చి వాళ్ళదే. ఓహో అలాగా, అయితే నాకు ఇచ్చినది. నా పిచ్చినది. ఇన్ని చంపుతా చంపుతా ఇన్ని చంపుతా. బాబాయ్ బాబాయ్, అరే వీళ్ళందరినీ కాల్చేయండి రా. చచ్చారా అందరూ? మొహాకా సుల్తాన్ వీరమరణం వీరమరణ. యా యా వీరమరణం వీరమరణం. కానీ గుర్తింపు లేదు సుల్తాన్ జీ. ఆ గుర్తింపు కావాలంటే మీ దగ్గర నుంచి నాకు చాలు సుల్తాన్. వీరమరణం 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 వీరమరణం.
అయితే అప్పుడు ఏం జరిగింది? దిమ్రా తమ్ముడు గంగు కోల్కత్తా గ్యాంగ్స్టార్, వాడి పేరు తెలవని దేశం లేదు. అలాంటోడి ఊచకోత. गंगू बोल, विजय दिमरा को मार दिया, फिर तलवार मिल चुका था. विजय प्रेजेंट लोकेशन मोहा. వస్తున్నా విజయ్. గంగూబాయ్ వర్సెస్ విజయ్. తర్వాత 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 విజయ్ ఏం చేశాడు చెప్పు. అస్సలైన కథ ఇప్పుడు మొదలైంది. వీరమరణం కోసం చచ్చారు, మనం కూడా చద్దామా? పోదామా? పోదాం! అంటే విజయ్ ఒంట్లో ఉన్నది ఇప్పుడు మరలా తిరిగి వస్తున్న మోహా.